మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు, గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9666965577. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 2వ తేదీన మనకి అమావాస్య తిథి రాబోతూ ఉన్నది. ఈ అమావాస్యలోపు కుంభరాశి వారి జాతకులు ఈ వీడియో ఖచ్చితంగా మీ కంట పడితే గనక మీ అంత అదృష్టవంతులు మరి ఎవ్వరూ ఉండరు. ఈ తిథిలోపే మీరు ఈ 3 పనులు చేయడం తక్షణమే విడిచిపెట్టండి, లేకపోతే మీ జీవితం సర్వనాశనమైపోతుంది. ఈ యొక్క అమావాస్య తిథి నుండి మీ యొక్క జీవితం మారాలి అన్నా, సకల కష్టాలు తొలగిపోవాలి అన్నా, మీ ఇంట అనర్థాలు జరగకుండా ఉండాలి అన్నా, మీ జీవితం నాశనం కాకుండా మంచి గాడిన పడాలి అన్న ఈ 3 తప్పిదాలు చెయ్యకూడదు అంటున్నారు జ్యోతిష పండితులు. అవి ఏమిటో తెలుసుకుని మీ జాగ్రత్తల్లో మీరు ఉంటే గనక కాలం కలిసి వస్తుంది, దైవానుగ్రహం మీకు కలుగుతుంది. లేదంటే గనక జీవితం మొత్తం కూడా సమూలంగా మీరు భారీ మూల్యమే కట్టాల్సి వస్తుంది. అయితే అసలు ఏం జరగబోతుంది, ఈ యొక్క 3 పనులు ఏమిటి, చెయ్యకూడనటువంటి పనులు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు ఒక్కోసారి అత్యుత్సాహాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. వీరికి అన్నీ తెలుసు అనేటటువంటి అపోహలో బ్రతికేస్తూ ఉంటారు. కంటికి కనిపించేది అంతా వాస్తవం కాదండి. మిమ్మల్ని చాలా వరకు కూడా తీయని మాటలతో మభ్య పెట్టేవారే ఎక్కువగా ఉంటారు. మీ యొక్క శత్రువులు మీ చుట్టూరానే ఉంటారు. అది మీరు పోల్చుకోలేకపోతారు. ఈ రాశి జాతకులు కాస్త పొగిడితే చాలు ఎన్నెన్నో విషయాలు తెలియచేసేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి, అడిగిన వారికి, అడగని వారికి వారి యొక్క విషయాలు ప్రతిదీ కూడాను పూసగుచ్చినట్లు చెప్పేస్తూ ఉంటారు. ఈ యొక్క పొరపాటు చేయకుండా ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మీ గురించిన ప్రతి సమాచారం అందరికీ తెలియజేస్తే గనక ఇక మీ జీవితంలో వృద్ధి అనేది అస్సలే ఉండదు. అదే విధంగా మీ జీవితంలో ఉన్న ప్రతి లొసుగులు వారికి తెలిసిపోతే గనక మీ యొక్క జీవితం సర్వనాశనం చేసేస్తారు. వారు ఎవరైనా కావచ్చును. మీరు అన్నింటినీ కూడా రహస్యంగా ఉంచాలి. మీకు సంబంధించిన ఏ వ్యవహారమైనా, పర్సనల్ విషయాలైనా, ప్రొఫెషనల్ విషయాలు అయినా ఎవ్వరితో కూడా షేర్ చేయొద్దు. అదే విధంగా మీరు ఏమిటంటే గనక కొన్నిసార్లు ఎదుటి వారితో పరుషంగా మాట్లాడుతూ ఉంటారు. అహంకార పూరిత ధోరణి అవలంబిస్తూ ఉంటారు. మీ కింద పనిచేసే ఉద్యోగస్తుల విషయంలో కావచ్చు, వ్యాపారంలో మీ కింద పనిచేసే వారి గురించి కావచ్చు, లేకపోతే స్నేహితుల పట్ల కావచ్చు, లేకపోతే బంధుమిత్రుల పట్ల కూడా కావచ్చును. ఎదుటి వారికి ఏమీ తెలియదు, మనం చెప్పిందే వారు వినాలి అన్నట్లుగా నాయకత్వ ధోరణి అవలంబిస్తూ ఉంటారు. పరుష పదజాలంతో వారిని నిందిస్తూ ఉంటారు. ఇకనైనా ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి, లేకపోతే గనక మీ జీవితమే భారీ మూల్యంగా చెల్లించాల్సి వస్తుంది. ఇక ఇంకొక విషయం ఏమిటంటే గనక కుంభరాశి వారి జాతకులు తెలుసో తెలియకో ఒక చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు. అది ఏమిటంటే గనక పని ఒత్తిడిలో నిమగ్నమైపోయి కుటుంబానికి సమయాన్ని కేటాయించలేకపోతారు. ఆ యొక్క విషయం వారు అడిగినప్పటికీ కూడాను మీరు శ్రద్ధ పెట్టరు, ఆలకించరు. తత్ఫలితమే కుంభరాశి వారి జాతకులు మీకు జీవిత భాగస్వామికి మధ్యన కాస్తంత దూరం పెరిగింది. ఆ దూరం ఇంకాస్త దూరమయ్యి మీ బంధం ముగింపు పలకాల్సిన అవసరం కూడా వస్తుంది. ఇటువంటి విషయాల్లో మీరు చాలా వరకు కూడాను ఆచితూచి వ్యవహరించాలి. సాధ్యమైనంత త్వరగా ఈ విషయంలో మీరు మార్పు చెందకపోతే గనక ఈ యొక్క అమావాస్య తిథి తదుపరి నుంచి కూడాను మీ జీవితంలో సంతోషం అనేదే ఉండదు. మీకంటూ ఉన్న ఒక్కగానొక్క తోడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోక తప్పదు. ఈ 3 విషయాల్లో అప్రమత్తంగా లేకపోతే గనక కుంభరాశి వారి జాతకులను భగవంతుడు కూడా కాపాడలేడు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇకనైనా కుంభరాశి వారి జాతకులు అప్రమత్తంగా ఉండండి. భగవంతుణ్ణి స్మరించుకోండి. నిత్యము దేవతా ఆరాధన, శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. లలిత సహస్రనామ పారాయణాన్ని అనునిత్యము కూడా పఠించడం రీత్యా మానసిక సంఘర్షణల నుండి బయటపడతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.